చేసిన అమిత్ షాను ఆర్టికల్ 75 ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకుని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని విధ్వంస ఐక్యవేదిక కేంద్రాన్ని కోరింది. విధ్వంసం ఆధ్వర్యంలో దళిత సంఘాలు విశాఖపట్నం దాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. అమిత్ షా వ్యాఖ్యలపై రాష్ట్రపతి సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంకట్రావు. అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి దేశ హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేశారు. ఇది జాతి తలదించుకోవాల్సినటువంటి అంశమని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ అతని నోరిని అదుపులో పెట్టాల్సినటువంటి దేశ ప్రధాని మోడీ గారు అతనికి బుద్ధి చెప్పకపోగా ఈ కేసుని ఈ అంశాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఆయన వేరే మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ఆయన పదవిలో ఉన్నాడు అంటే అమిత్ షా గారు మీరు ఈవేళ హోంమంత్రిగా ఉన్నారంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ లేనిదే ఈ రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేనిదే ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేనిదే మీరు హోంమంత్రిగా లేరు. కాబట్టి ఇంతటి ఉన్నతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మీరు చులకనగా మాట్లాడటం అనేది అట్రాసిటీ చట్టం ప్రకారం నేరం, దేశ భద్రతా చట్టం ప్రకారం నేరం. అమ్మా ముర్ము గారు, రాష్ట్రపతి గారు, మీ చేతిలో అధికారం ఉంది. ఈ దేశ రాజ్యాంగ నిర్మాతని అవమానించే వాళ్ళని మీరు చూస్తూ ఊరుకుంటారు.